20వ అధ్యాయము ప్రారంభం మనం చదువుకున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుకున్నాము. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియా పెండలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిశుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, యేసు ప్రభు వారు సిలువ వేయబడక ముందుగా శిష్యులుగా చెప్తున్న మాట ఏంటంటే, నేను మరణించి నేను ఎప్పుడు లెగిస్తాను బిడ్డలారా? 3వ దినమున తిరిగి లెగిస్తాను అని చెప్తున్నారు. తర్వాత అనేక మార్లు ఆయన కనబరుచుకుంటూ ఈ దేవాలయంలో పడగొట్టి 3 దినములను తిరిగి లేవనెత్తుతారన్నాడు. ఇక్కడ శిష్యులు మిగతావారు ఎవరంటే పరిశీలి సర్దికేలు అనుకున్నారు, వీళ్ళని యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టినా. ఎందుకంటే సొలొమోను ఈ మందిరాన్ని కొన్ని సంవత్సరాలు కట్టాడు కదా. కొన్ని సంవత్సరాలు కట్టడం వలన కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. అయితే ఈయనేంటి దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో లేపుతాను అన్నాడు ఏంటి అని ఇలాగా రకరకాలుగా వీళ్ళు ఏం చేసుకుంటూ వస్తున్నారంటే బిడ్డలారా, మరి మనం చూసుకుంటే కనుక దేవునికి విరోధముగా గుమ్మికూడుతున్నారు. తర్వాత యోన చేప కడుపులో 3 రోజులు ఎలా అయితే నిద్రించాడో అలాగే నేను కూడా 3 రోజులు మరణించి 3వ దినమున తిరిగి లేపబడతాను అని ఇలాగా యోన ప్రవచనం గురించి, యోన ద్వారా జరిగిన సూచక కార్యం గురించి, ఆయన మందిరం గురించి చెబుతూ అనేక మార్లు ఆయన ఈ మాట తరచుగా మాట్లాడడం. తర్వాత నేను మరణించిన తర్వాత 3వ తిరిగి లేపబడి ఎక్కడికి వస్తాను బిడ్డలారా? గలిలయకు వస్తాను అని ఇలాగ అనేక మార్లు ఆయన మృతుల పునరుద్ధానమును ఆయన శిష్యులకు అనేక మార్లు ఆయన తెలియపరుచుకున్నప్పటికీ కూడా మరి శిష్యులు ఏం చేయలేకపోతున్నారంటే బిడ్డలారా, మరి నమ్మలేకపోతున్నారు. సో నమ్మలేకపోవడంతో ఇక్కడ మనం చూసుకుంటే ఆదిక యోహాను సువార్త 20వ అధ్యాయంలో బిడ్డలారా ఈ మగ్దలేని మరి ఏం చేస్తున్నట్టు బిడ్డలారా, ఆయన పునరుద్ధానమును గుర్తు పెట్టుకుంది. మనం చూసుకుంటే బైబిల్ ప్రకారము పునర్జీవం ఉంది, పునరుద్ధానం ఉంది బిడ్డలారా. పునర్జీవం వేరు, పునరుద్ధానం వేరు. పునర్జీవము అంటే ఒకసారి భూప్రపంచంలో పుట్టి మరణించి తిరిగి లేచి మరలా మరణించేదని ఏమంటారంటే పునర్జీవము అంటారు. ఒకసారి పుట్టి మరణించి మరలా తిరిగి లేచి మరలా మరణించేదని ఏమంటారంట పునర్జీవము. మరి బైబిల్లో అలాంటి పునర్జీవాలు చాలా మంది పొందారు. అందులో కొన్ని ఉదాహరణలు నేను తెలియపరచాలనుకున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం బిడ్డలారా. యోహాను సువార్త 11వ అధ్యాయము అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరేంటంటే బిడ్డలారా లాజరు.
ఇక్కడ మనం చూసుకుంటే గనక చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం చూసుకుంటే గనక, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభు వారు తిరిగి లేపినటువంటి వ్యక్తి ఎవరంటే లాజరు. ఇతడు ఆల్రెడీ మరణించాడు. మరణించి ఎన్ని రోజులు అంటే దాదాపు మరి 4 రోజులైంది. మరణించి 4 రోజులయ్యి సమాధి చేయబడి సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారి సమాధి ఆయన దొర్లించి లాజరు బయటికి రా అని పిలుస్తున్నాడు. సమాధి ఆయన దొర్లించడం ఏంటి అంటే చూడండి, మన బరియల గ్రౌండ్ ఒకలా ఉంటది. మన యొక్క ఆచార సాంప్రదాయం, మన భారతదేశంలో ఉన్న సమాధి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే గొయ్యి తీసి కప్పెడతాడు. మరి శవన ఏం చేస్తారు బిడ్డలారా? గొయ్యి తీసి కప్పు. బట్ యూదులలో ఆ ఆచారం కాదు. యూదులలో ఉన్న ఆచారం ఏంటంటే ఒక స్వరంగం లాంటిది ఉంటుంది. అది వంశావళి ప్రకారం అన్నమాట. ఒక గొయ్యి లాంటి ఒక స్వరంగం లాంటిది ఉంటుంది. ఆ స్వరంగంలో బిడ్డలారా ఈ శవాన్ని తీసుకెళ్లి మనకలాగా బిడ్డలారా ఈ శవం మన భాషలో చెప్పాలంటే ఎవరైనా చనిపోతే కొత్త బట్టలు వేసి, ఆ పూలు వేసి, ఆ రేకలేసి, వారికి ఇష్టమైన ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ఆ సమాధి బిడ్డలు పెట్టి వాటిని సమాధి చేస్తారు. బట్ యూదులలో అలా కాదు. ఒక క్లాత్ తీసుకుంటారు. ఒక వైట్ క్లాత్ తీసుకుని తల దగ్గర నుండి అరిపాదం వరకు ఒక మమ్మీస్ చూడండి, మనం అందరం ఈ ఈజిప్ట్ దేశంలో ఒక మమ్మీస్ ఉన్నాయి కదా చూడారా. ఈజిప్ట్ దేశంలో ఆ మమ్మీస్ అంటే ఆ మనుషులకి లాగా మొత్తం తల దగ్గర అరిపాదంలో ఏం చేస్తారు? ఈ క్లాత్ ని మొత్తం తింటారు. అలా ఎక్కడ దేహం కనపడకుండా. ఇప్పుడు లాజరు దేహాన్ని కూడా అలాగే తుమ్మాలతో చుట్టేసి ఆ బరియల గ్రౌండ్ లో పెట్టేసి బిడ్డలారా ఆ యొక్క సమాధి రాయిని క్లోజ్ చేస్తారు. ఇప్పుడు అలా చనిపోయి ఎన్ని రోజులైందంటే లాజరు 4 రోజులైంది. 4 రోజులైన తర్వాత ఇప్పుడు లాజరు దగ్గరికి లాజరు బయటికి రా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు లాజరు బయటికి రా అని పిలుస్తున్నాడో వెంటనే లాజరు ఏమైపోయిన మృతుల లోకానికి వెళ్ళిపోయినటువంటి లాజరు ఆయన స్వరమును వినగానే బయటికి తిరిగి లేస్తున్నాడు. హల్లెలూయా. ఇదేంటంటే పునర్జీవం. ఇదేంటి బిడ్డలారా? పునర్జీవం. ఇలాగే బైబిల్లో ఇంకో 2 పునర్జీవాలు ఉన్నాయి. వాటిని కూడా చూసుకుందాం బిడ్డలారా. రెండవది మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాము. 22 నుంచి 24 ఒకటి, మళ్ళా 35వ వచనం ఒకటి. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయన మిగుల బతిమాలు కొనగా. హల్లెలూయా. ఇక్కడ గమనించండి బిడ్డలారా, యాయీరు అని ఒక వ్యక్తి మనకు బైబిల్లో కనబడుతున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ఇతడు సమాజ మందిరపు అధికారంట. సో మనం చదువుకున్న వచనం ప్రకారము ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఈ కుమార్తె ఇంకా చనిపోలేదు, చావు బ్రతుకుల్లో ఉంది.
సో చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఈ తండ్రి ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్నాడు. వచ్చి ఏమడుగుతున్నాడు యేసు ప్రభు వారిని, ప్రభువా నా కుమార్తె చావనై ఉంది, అది బాగుపడి ఆమె బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెను, ఆమెకు నువ్వు ప్రార్థన చేయవలెనయ్యా. ఆయన మిగులు బ్రతుకులాడుకుంటున్నాడట. ఇది ఇలా జరుగుతుండగానే మనం చూసుకుంటే గనక 35వ వచనం చదువున్నాడు. తర్వాత ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది. సరే, చావు బతుకుల్లో ఉన్న కుమార్తెను స్వస్థపరచుకుని ఈ తండ్రి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య ఇంకా వెళ్ళక ముందు ఆ అమ్మాయి ఏమైపోయిందంట? చనిపోయింది. అక్కడ లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. ఇక్కడ ఈ అమ్మాయి ఏమైపోయింది? చనిపోయింది. అయితే చనిపోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి నిరుత్సాహంతో వెనకడుగు వేసి వెనక్కి వెళ్ళిపోతాం కదా అనుకునే సమయంలో యేసు ప్రభు అక్కడ ఏం చెప్తున్నారంటే, యేసు చెప్పిన మాట మీద ఉంచుకోవడంట, లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుడకు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు కాలాపించుచు ఉండట చూచి లోపలికి పోయి మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పిన శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏమన్నాడు ఈ అమ్మాయి? నిద్రిస్తుంది. అక్కడ అమ్మాయి చనిపోయిందా నిద్రిస్తుందా? మన భాషలో చనిపోయిన వ్యక్తిని సైతం యేసయ్య ఎలా చూస్తున్నాడు? నిద్రిస్తుంది. ఈ రోజు నీ పరిస్థితి చనిపోయినట్టుగానే ఉంది. నీ కుటుంబ వ్యవస్థ చనిపోయినట్టుగానే ఉంది. నీ ఆర్థిక వ్యవస్థ చనిపోయినట్టుగానే ఉంది. నీ ఆరోగ్య వ్యవస్థ చనిపోయినట్టుగానే ఉంది. అసలు జీవం లేదు, మార్పు లేదు, ఏమీ లేదు. కానీ యేసయ్య ఏమన్నాడు? ఈమె చనిపోలేదు. అక్కడ లాజరు కూడా ఏమన్నా, లాజరు గురించి కూడా ఏమన్నాడు యేసు వారు? ఆయన శిష్యుల గురించి, ఆయన శిష్యులకు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన అక్కడ మన స్నేహితులైన లాజరు 10వ చదువురాడా? అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాటి అందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుబడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఇక్కడ లాజరు చనిపోయి 4 రోజులైంది. ఇక్కడ అమ్మాయి చనిపోయి కొన్ని గంటలైంది. నేను అంటాను బిడ్డలారా, మన దృష్టిలో మనకు అసాధ్యమైనది దేవుని దృష్టిలో సమస్తములో సాధ్యము. హల్లెలూయా. ఈ రోజు నీ దృష్టిలో నీ సమస్య నీ జీవితంలో తిష్ట వేసి కూర్చోవచ్చు. నువ్వు ఎంత కదలమన్నా కదులుతులేదు. యేసయ్య అంటున్నాడు, చెప్తున్న మాట ఏంటంటే, దాన్ని రెప్పపాటులో నేను తొలగిస్తాను అంటున్నాడు. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? ఇప్పుడు దేవుడి మాట మీద శ్రద్ధ ఉంచాలా బిడ్డలారా? మన పరిస్థితి మీద శ్రద్ధ ఉంచాలా? దేవుడి మాట మీద శ్రద్ధ ఉంచాలంటే ఖచ్చితంగా సమస్యను ఉన్నట్టు చూడాలా, లేనట్టు చూడాలా? ఇక్కడ శిష్యులు లేదనుకుంటే పెట్టారా, అక్కడ ఉన్న వాళ్ళందరూ సమస్యను ఎలా చూస్తున్నారంటే ఉన్నట్టే చూస్తున్నారు. ఆయనతో పోనీ ఈ అన్యులైతే వాళ్ళకి తెలియదు. అక్కడ గోల చేసి గొల్లు చేస్తున్నారంట. ఈయన ఈ అమ్మాయిని నిద్రిస్తుంది కానీ మరణించలేదు అనగానే వాళ్ళందరూ అపహాస్యం చేస్తున్నారు. సరే, వాళ్ళకి యేసయ్య గురించి తెలియదు, వాళ్ళకి ఎవరి గురించి తెలియదు. మరి ఇక్కడ శిష్యుల పరిస్థితి ఏమైంది? యోహాను సువార్త 11లో ఆయనతో అంటు పెట్టుకున్నటువంటి శిష్యుడైన తోమ గారు ఏమన్నారు? 11:16 ఏమన్నాడమ్మా? అక్కడ 11:16 ఏమన్నాడు తోమ గారు? ఆయన ఈ మాటలు చెప్పు. అదిగో దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోటి శిష్యులతో చెప్పాను. అంటే ఏంటి అర్థం పెట్టారా? చెప్పండి. మరి సపోజ్ నేనున్నాను, ఎవరికో ఒంట్లో పోలేదు, వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు, నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. ఈ వెళ్ళే లోపల అక్కడ నుంచి నాకు ఒక వార్త వచ్చింది, ఆయన చనిపోయాడు లేదా ఆవిడ చనిపోయింది.
సరే అయినా పర్వాలేదు, దేవుడు ఆ వ్యక్తి చనిపోలేదు, ఆ వ్యక్తి నిద్రిస్తున్నాడు. నా ప్రార్థన బట్టి ఖచ్చితంగా నా దేవుడు అతను స్వస్థపరుస్తాడు, అతను లేపుతాడని రండి, మీరు నాతో పాటు రండి అన్నప్పుడు నాతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్తుంటే 10 మందిలో ఒకడు ఏం చేస్తాడంటే ఈ మిగతా 9 మందితో వెళ్ళండి అక్కడ ఆల్రెడీ ఒక సచ్చాడు కదా, నాతో పాటు మనల్ని కూడా చెప్పండి ఏమన్నాడు అక్కడ, వాళ్ళతో మనల్ని కూడా సమాజం చేస్తాడు. అదే అన్నాడు తోమ గారు, ఏమన్నారు అక్కడ, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని. ఎవరమైనా యేసు ప్రభు వారితో ఉన్నారు. ఈ రోజు నువ్వు చర్చికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, దేవుడు అంటే ఇష్టం ఉంది, పాటలు పాడుతున్నావు, స్తుతిస్తున్నావు, కానుకలు ఎత్తున్నావు, అన్నీ ఉన్నాయి. ఏది లేక కదా, అన్నీ ఉన్నాయి. అక్కడ అన్యులకైతే యేసు పునరుద్ధానము గురించి, దేవుడి పునరుద్ధానము గురించి, మృతుల పునరుద్ధానము గురించి, మృతిని తిరిగి లేచిన యేసు గురించి తెలియదు. మరి దేవుడికి నీ గురించి నీకు దేవుడి గురించి తెలుసు కదా. దేవుడు గొప్ప దేవుడని, ఆయనకు అసాధ్యమైనది లేదని, ఆయన ఏదైనా చేయగలడని, ఎక్కడైనా చేయగలడని, ఎప్పుడైనా చేయగలని నీకు తెలుసా తెలీదా? మరి తెలిసి కూడా ఈరోజు దేవుడి శక్తిని ఏం చేయలేకపోతున్నాం అంటే పెట్టారు మనం పేతురు. ఇప్పుడు తోమ అలాగే చేస్తున్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు వారు, మన స్నేహితుడైన లాజరు నిద్రించాడు, అతను మేలుకొల్పు వెళ్దాం రండి అంటే, నడండి ప్రభా, నడు ప్రభా, ఎప్పుడెప్పుడు ఆ మాట అంటావా అని చూస్తున్నావు నాన్న అనాల్సిన శిష్యులు. మనం కూడా వెళ్ళి సమాధికి మనల్ని కూడా కప్పెడంతో నడిచిన బతికుండగానే అంటాడు. గమనించండి పిల్లలు, ఈ రోజు నీ నోటి మాట ద్వారా నువ్వు చిక్కబడతావు. నీ నోటి మాట ద్వారా సాతానుకు అవకాశం ఇస్తాడు. నువ్వు చెప్పాలి ఏంటి చనిపోయింది, అసలైన నా దేవుడు ఇప్పుడు చేయబోతున్నాడు, అసలైన కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు దాకా వెళ్ళింది ఒక ఎత్తు, ఇప్పుడు దాకా నడిచింది ఒక ఎత్తు, ఇక్కడ నుండి నా దేవుడు నన్ను నిలబెట్టేది ఒక ఎత్తు, ఇక్కడ నుండి నన్ను వాడుకునేది ఒక ఎత్తు, ఇక ఉంది నా దేవుడు నన్ను లక్ష్యంగా చేసేది ఒక ఎత్తు అని నువ్వు రోషంగా చెప్పగలిగిన ఖచ్చితంగా దేవుడు మహిమ ఎవరిలో ఉంటది. ఇప్పుడు అదే మాట ఈ చిన్నదాని దగ్గరకు వచ్చేసరికి ఈ చిన్నదాన్ని కూడా, అమ్మా ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఆ అమ్మాయి చనిపోలేదు, నిద్రిస్తుంది అని ఆ అమ్మాయిని ఏం చేస్తారంటే గదిలోకి తీసుకెళ్ళిపోయి అందరినీ తీసుకెళ్తున్నాడా. ఇక్కడ అందరినీ తీసుకెళ్ళాడు. అందరినీ తీసుకెళ్ళమంటే తోమాగారిని తీసుకెళ్ళి తోమాగారు మిగతా వాళ్ళ విశ్వాసాన్ని చెడగొట్టేసాడు. ఇక్కడ తోమాగారిని ఏం చేశాడు, వచ్చేసరికి ఆపేశాడు. ఎవరెవరు తీసుకెళ్తున్నాడు, యాకోబు, యోహాను, యాకోబు సహోదరుడకు యోహాను. యాకోబు, యోహాను, పేతురు. ఇక్కడ 15 మందిని, ఇక్కడ 12 మందిని తీసుకెళ్ళినప్పుడు ఆ ఒకడైన తోమ మిగతా 11 మందిలో విశ్వాసాన్ని సల్లార్చేసాడు అన్న విషయం ఎవరికి తెలిసింది? యేసుకి తెలిసి ఇక్కడ యాయిరు కుమార్తెను తిరిగి లేపుదాం అనుకునే టైంలో ఈయన డ్రాప్ చేసేస్తాడు. ఈరోజు గమనించండి పిల్లరా, ఖచ్చితంగా నీ సహవాసము దేవుళ్ళో విశ్వాసంలో బలపరిచే వారితోనే ఉండాలి, కానీ కించపరిచే వారిని బలహీనపరిచే వారితో ఉండకూడదు. కొంతమంది అంటారు ఏం చేసాడు దేవుడు, ఏం చేసాడు. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఇద్దరు స్నేహితులు ఒకడు అల్ప విశ్వాసం, ఒకడు బలమైన విశ్వాసం అనుకోండి. ఈ అల్ప విశ్వాసం ఏమంటాడు, ఏం చేశాడు దేవుడు, ఏం బాగు చేశాడు, ఏం బాగుంది చెప్పు. దేవుడు నమ్మకం దాకా చర్చలోకి వచ్చాక ప్రార్థన ఏముంది, మేము ప్రార్థన చేయట్లేదా, మాకు జరుగుతలేదు, ఎందుకు వచ్చింది జీవితం, ఏం సత్యమో అన్నట్టు. ఈ విశ్వాసం ఏవయా దేవుడు కాకపోతే చేస్తాడు, ఈ రోజు కాకపోతే రేపన్నా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు నేను అంటాను, వీళ్ళిద్దరిలో గనక ఒకవేళ ఈ బలమైన విశ్వాసి మాటలు గనక డౌన్ అయినాయా, ఖచ్చితంగా అల్ప విశ్వాస మాటలు ఏం చేస్తాయి, బలమైన విశ్వాసని తొక్కేస్తాయి. ఈ బలహీనమైన విశ్వాసి అల్ప విశ్వాసి మాటలు బలమైన విశ్వాసం ఏం చేస్తాయంట, తొక్కేస్తాయి. ఏంటంటే బిడ్డలారా, ఖచ్చితంగా నీ కుటుంబంలో ఒక భర్తగా భార్యగా ఉన్నప్పుడు నీ భర్త ఎంత విశ్వాసంతో ఉంటే భార్యగా నువ్వు కూడా నీ భర్తను ఏం చేయాలి, అదే విశ్వాసంలో బలపరచాలి. నీ భార్య ఎంత విశ్వాసంతో ఉందో నీ భర్తగా నువ్వు కూడా నీ భార్య విశ్వాసాన్ని బలపరచాలి. అందుకని బైబిల్లో ఒక వరలో 2 కత్తులు, ఎవరో ఒక దాసుడు ఇద్దరు యజమానుల దగ్గర. భార్యగా నువ్వు విశ్వాసరాలు అయితే భర్తగా నువ్వు కూడా ఎలా ఉండాలి, భర్తగా మీరు విశ్వాసం అయితే భార్యగా మీరు కూడా ఎలా ఉండాలి, విశ్వాసంగా. మీరిద్దరు విశ్వాసంలో ఉంటే పిల్లలు ఎలా ఉంటారు,
విశ్వాసంలో ఉంటారు. గమనించండి చెప్తారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య ప్రకారము మరి యాయిరు కుమార్తె చనిపోయింది, యేసు ప్రభు వారు ప్రార్థించాడు, తిరిగి లేపబడింది. అక్కడ లాజరు చనిపోయాడు, యేసు ప్రభు వారు ప్రార్థించాడు, తిరిగి లేపబడింది. ఇదే కాకుండా మనం చూసుకుంటే అపోస్తుల కార్యాలు పిల్లరా, పేతురు ప్రార్థన చేస్తున్నాడు తబిత అని ఒక అమ్మాయి. ఎక్కడ అపోస్తుల కార్యాలు 9:36 మనకి ఇంకొక సన్నివేశం కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 9:36 తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ద్వారకాని పేరు. హల్లెలూయా. ఈ ద్వారకా అన్న అమ్మాయి అంట ఒక రోజు ఒంట్లో బాగు చనిపోయింది. అయితే దగ్గరలో పేతురు గారు ఉన్నారు, దగ్గరలో పేతురు గారు ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్నారని పేతురు గారికి కౌరు పెట్టారట. కౌరు పెట్టగానే పేతురు తబిత దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే 42వ వచనం చదువురానా, 36-46 ఇది యొప్పేరంతటా తెలిసినప్పుడు అనేకులు 41 చదువుకుంటారు. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను తీర్చి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి బిడ్డలారా, ఈ తబితని చనిపోయినటువంటి తబితని ఏం చేస్తున్నాడంటే పేతురు గారు తిరిగి లేపుతున్నాడు. ఇప్పుడు మనం చదువుకునే లాజరు కావచ్చు, బిడ్డలారా యాయిరు కుమార్తె కావచ్చు, ఇంకా మనం చూసుకుంటే ఇదే అపోస్తుల కార్యాల్లో ఐతుక్కు అని ఒక వ్యక్తుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు, మేడ నుంచి అతను ఏం చేశాడంట, కింద పడిపోయాడండి. ఏమైపోయాడంట, చనిపోయాడు. అలాంటి ఆ వ్యక్తిని ఆ నైట్ వెళ్ళి అతను ముట్టి స్వస్థపరిచి మళ్ళా పైకి మిగతా ప్రసంగం ఏం చేశాడు పౌలు, కంటనం చేశాడు. అంటే ఇదంతా దేన్ని తెలియబడిన పునర్జీవము. చనిపోయి మళ్ళా బ్రతికి మళ్ళా చనిపోయేదాన్ని వీళ్ళందరూ ఏదో ఒక రోజు ఏమైపోయారు, చనిపోయారు. ఇది పునర్జీవం, ఇది పునరుద్ధరణ కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యేసు ప్రభువు వారు ఎందుకు పునరుద్ధానం పొందాడు చదువుకుందాం. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటి బిడ్డలారా, మనుషుల ద్వారానే మరణము అంటే ఏంటి బిడ్డలారా? ఆ మనుషుడు ఎవరో చెప్పాలి, ఎవరో? ఆది కాండము బిడ్డలారా మనం చూసుకుంటే గనక 3వ అధ్యాయం 15-19 వచనాలు చదువుకుంటే దేవుడైన యెహోవా ఆదామవనికి ఏమిస్తాడంటే శక్తిస్తున్నాడు. ఈ ఆదామవన్న దేవుడైన యెహోవా ఆయనతో ఉండడానికి ఏదైనా తోటలో ఆయన నిర్మించుకుంటే, ఆయన ఏర్పాటు చేసుకుంటే ఆదామవలు ఏం చేస్తున్నారు, సర్పానికి శ్రద్ధగా వాక్యం వినాలమ్మా. ఈ సర్పానికి ఏం చేస్తున్నారు, వీళ్ళు అవకాశం ఇచ్చి ఏం చేస్తారంటే బిడ్డలారా, మరి మనం చూసుకుంటే గనక వీళ్ళు సాతానికి అవకాశం ఇచ్చి ఏదేని తోటలోంచి వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అదే ఆది కాండము 3వ అధ్యాయం 15-19 వచనాలు చదువుకున్నాం. చదువునా? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. 19వ వచనం చదువునాడు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందు. నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇది దేనికి? నువ్వు మన్నే గనక అంటే ఏంటి పెట్టారా? మన శరీరాన్ని ఎంత కాస్ట్లీ సొమ్ము పెట్టి రుద్దిన స్నానం చేసిన మళ్ళా శరీరాన్ని ఈ ఫింగర్ తో ఈ శరీరాన్ని ఎలా అన్నావు మళ్ళీ ఏమవుతుంది? నువ్వు ఎంత కాస్ట్లీ సబ్బు, ఇంపోర్టెడ్ సబ్బు, అమెరికా, దుబాయ్, వేరే కంట్రీస్ లో సంబంధించిన సబ్బు ఎంత రుద్దినా కూడా మళ్ళా ఎలా రుద్దితే ఏమవుతుంది? మట్టి. ఎందుకంటే శరీరం దేవుడు దేంతో తయారు చేసాడు? మట్టితో తయారు చేశాడు. కాబట్టి ఎవరైనా నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. ఇది ఏంటి? దేవుడైన యెహోవా ఆదాముకి ఇచ్చింది శాపం. వీరి అవిధేయతను బట్టి వీరికి వచ్చింది శాపం. సో ఈ మొదటి ఆదాము ద్వారా మానవుని
అందరికీ వారి అతిక్రమాన్ని బట్టి శాపం వస్తే కడపటి ఆదాముగా ఎవరి లోకానికి వచ్చారు బిడ్డలారా? యేసు ప్రభు వారు వచ్చినాడు. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి పత్రిక రాస్తూ ఈ 15 అధ్యాయాలు ఇదే చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనం చదువుకున్న చదువునాను 21వ వచనం. మనుష్యుని ద్వారా ఏ మనుషులు మీకు అర్థమైందా? ఎవరైనా ఆదాం. అక్కడ మనుషుడు చేసిన ఆదాం పెట్టుకుని చదవండి. ఆదాము ద్వారా మరణము వచ్చేను కనుక ఆదాముతో అంటే ఇక్కడ అదే మనుషుడు అంటే మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే కడపటి ఆదాం ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు పెట్టండి. రెండు మంచి దగ్గర యేసు ప్రభు పెట్టండి. యేసు ప్రభు ద్వారానే అది మీకు అర్థమైందా ఎందుకైనా మరణించాడో? మీరు చెప్పొచ్చు, పాస్టర్ గారు దేవుడు చనిపోవడం ఏంటండి? దేవుడు ఎక్కడ చనిపోయినట్టు ఉంటుందా? అసలు దేవుడు చనిపోవడం ఏంటి, తిరిగి లేపడం ఏంటండి? ఎందుకండి ఆయనకు అంత శక్తి, అంత బలహీనుడా? ఆయన మానవుల చేత కొట్టించుకుని అంత బలహీనుడా? చాలా మంది హైందవ సహోదరులు ఉన్న ప్రశ్నలు ఇవే. దేవుడిని ఎవరన్నా కొడతారండి? దేవుడిని ఎవరైనా ముఖం మీద ఉమ్మేస్తారండి? దేవుడిని ఎవరైనా కాలుతో తంతారండి? దేవుడిని ఎవరైనా సిలువేస్తారండి? దేవుడిని ఎవరైనా ముళ్ళకీయటం పెడతారండి? అంటే బైబిల్ ఏం చెప్తుందంటే పెట్టారా, మన అతిక్రమముల నిమిత్తం ఆయన పెట్టారా, ఆయన బలియాగం అయిపోయారు మన పాపములను. ఎందుకంటే మనము చేసిన పాపములు, మన అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అతిక్రమాలన్నింటినీ ఆయన ఎవరి మీద వేసుకున్నాడు బిడ్డలారా? ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకుని మన కొరకు సిలువలో బలియాగం అయిపోయాడు. ఇక్కడ మొదటి ఆదాము ద్వారా అతిక్రమములన్నీ మానవుల మీదకి వస్తే ఆ అతిక్రమాలన్నింటినీ కూడా ఒకానొక సమయం వచ్చేసరికి అసలు మానవుడు దేవుడు సృష్టించిన సృష్టికర్తైనట్టు దేవుడు సృష్టించిన సృష్టి అంతా ఆయనకి సరెండర్ అవుతుండే. ఈ ఒక్క మానవుడు మాత్రం దేనికి సరెండర్ అవుతున్నాడంటే సృష్టికి సరెండర్ అవుతున్నాడు. ఈరోజు గమనించండి, చెట్లు, పొట్లు, ఆకాశం, సముద్రం, భూమి, నీరు, సమస్త పక్షులు అందరూ ఎవరిని ఆరాధిస్తున్నారు పిల్లరా? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ మనుషులు ఎవరిని ఆరాధిస్తున్నారంటే సృష్టిని ఆరాధిస్తారు. ఒకడేమో యాప చెట్టు దేవుడు అంటాడు, ఒకడేమో మర్రి చెట్టు దేవుడు అంటాడు, ఒకడేమో బొబ్బాసి చెట్టు దేవుడు అంటాడు, ఒకడేమో తులసి చెట్టు దేవుడు, ఒకడేమో జాన్ చెట్టు దేవుడు అంటాడు, ఒకడేమో రాగి చెట్టు దేవుడు అంటాడు, ఒకడేమో యాప చెట్టు చుట్టూ తిరిగేస్తాడు, ఒకడేమో తులసి చెట్టు చుట్టూ తిరిగేస్తాడు, ఒకడేమో ఇంకా చెప్పండి మల్లి చెట్టు దేవుడు అయితే మల్లి చెట్టు కూడా చుట్టూ ఒకడు వచ్చి ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ 3 పసుపు కుంకుమలు పెట్టి దేవుడు జనాలు ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన సృష్టించిన సృష్టి ఎవరికి లోపడుతుంది? మనుషులు దేవుడికి లోపడాల్సింది పోయి ఎవరికి లోపడుతున్నారు? ఇప్పుడు ఎంత బాధాకరమో చూడండి. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన ఈ సృష్టించిన సృష్టి అంతా నాకు లోపడుతుంది, కానీ నేను సృష్టించిన నా కుమారుడైన బిడ్డ మనుషులు మాత్రం నాకు లోపడతలేదు. మధ్యలో వాళ్ళ అతిక్రమాలు, వారి అవిధేయతలు, వారి పాపములు మధ్యలో అడ్డుగోడగా ఉన్నాయి. ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారిని లోకానికి ఒక మానవునిగా పంపించి 33.5 సంవత్సరాలు ఆయన మనకులాగే జీవించాడు. యేసు ప్రభు వారి లోకంలో బిడ్డలారా ఒక రోల్ మోడల్. ఏ సేవకుని నువ్వు మాదిరిగా తీసుకోకూడదు. ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? మనం యేసయ్యనే మాదిరి. యేసయ్యలా మాట్లాడాలి, యేసయ్యలా ప్రార్థన చేయాలి, యేసయ్యలా వాక్యం చదవాలి, యేసయ్యలా ప్రేమించాలి, యేసయ్యలా క్షమించాలి, యేసయ్యలా ఆదరించాలి, యేసయ్యలా స్వస్థపరచాలి, యేసయ్యలా నిలబడాలి, యేసయ్యలా మాట్లాడాలి. సేమ్ కాపీ పేస్ట్ ఎవరు తీసుకోవాలి పెట్టాలి? మనం యేసయ్యది. కానీ ఈ రోజు ట్రెండ్ అంతా ఎలా ఉందంటే సేవకులు తీసుకుంటాం. కొన్ని పరిచయాలు మనం పేరు చెప్పకూడదు, కానీ సేమ్ ఆ మాస్టర్ గారు ఎలా వస్త్రధారణ వేసుకుంటే ఏదో అలాగే వేసుకుంటాం. ఆయన ఎలా మాట్లాడితే ఆయనకి ఏదో చూడండి. జాన్ వెస్లీ గారు ఉన్నారు, హోసనా జాన్ వెస్లీ గారు. ఆయన ఈ మెడ నరాలకు కొంచెం ఇబ్బంది, ఈ మెడ నరాల్లో కొంచెం ఇబ్బంది అంట. ఆయన పాట పాడుతున్నాడు ఇలా అంటారు, ఇలా అంటే ఆయన కొంచెం మెడ ఫ్రీ అవుతుంది. ఆ మధ్యకాలంలో ఒక కుర్రాడు ఒక పాట పాడుతూ సేమ్ ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన పాట ఎలా పాడతాడు. ఇది ఆయన చూసి నేను నవ్వొచ్చున్నాను. ఇది చెప్తున్నాను అనమాట, నాకు ఇక్కడ మెడ నరాలు పట్టేస్తాయి, అందుకని మధ్యలో పాట పాడేటప్పుడు ఎలా అంటాను. ఆడు నా పాట పాడమే కాదు కానీ
సేమ్ నన్ను కాపీ పేసి తినిపించాడు. నేను ఎలా నిలబడతానో అలాగా ఎలా నిలబడుతున్నాడు, ఏదో కూరొచ్చినలాగా. అంటే ఏంటి, కొంతమంది ఎవరిని కాపీ పేస్ట్ చేస్తారు బిడ్డారా? సేవకులే. సేవకులు కాదు మనం కాపీ పేస్ట్ చేయాలి. ఎవరు చేయాలి? దేవుని యేసయ్యను వెంబడించు, యేసుగా మాట్లాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను యేసును వెంబడించినట్లు యేసుకి మాదిరిగా ఉన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మనం చూసుకుంటే ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఇంకా చెప్పాలంటే కొత్త నిబంధనలో మత్తయి సువార్త ప్రకటన గ్రంథం వరకు ఆయన శిష్యులలో ఏ శిష్యుడు ఈ మాట పలకలేదు. ఏంటా మాట పెట్టారా? నన్ను పోలి మీరు నడుచుకోండి, నన్ను పోలి నడుచుకున్న మాట ఎవరు చెప్పలేదంటే బిడ్డారా, మిగతా ఏ శిష్యుడు చెప్పలేదు, ఒక్క పౌలు గారు తప్ప. ఏమన్నాడు? మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈరోజు గమనించండి బిడ్డారా, ఈరోజు ఆ ధైర్యం నీకు ఉండాలి. ఈ మృతుల పునరుద్ధానములో మరి తిరిగి లేచి గెలిచిన యేసయ్యను ఖచ్చితంగా ఏం చేయాలంట? వెంబడించాలి. హల్లెలూయా! శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా! 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 మనం చూసుకుంటే ఒకసారి ప్రార్థన, 1 కొరింథీయులు 15 ప్రార్థన చదువుకుంటూ ఉంటాం. మరియు ఆ. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను ఆ. మీకు తెలియపరచుచున్నాను. ఆ. మీరు దాన్ని అంగీకరించితిరి, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము ఆ. వ్యర్థమైతేనే గాని వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా ఆ. సువార్త మీకు ప్రకటించుతునో ఆ. ఆ ఉపదేశమును ఆ. మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఆ. ఎడల ఆ. ఆ సువార్త వలననే ఆ. మీరు రక్షణ పొందువారే ఎందురు. ఓకే, నాకు ఇయ్యబడిన ఆ. ఉపదేశమును ఇదిగో నేను చెప్తున్నా, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించితిని. ఆ. అదేమనగా అది ఏమనగా లేఖనముల ప్రకారము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము అదిగో మన పాపముల నిమిత్తము మృతి పొందెను, మృతి పొందెను, సమాధి చేయబడెను. సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడెను. ఆయన మన కొరకు ఈ లోకానికి రావడము లేఖనములు నెరవేర్పు, ఆయన మరణించడము లేఖనములు నెరవేర్పు, ఆయన సమాధి చేయబడం లేఖనములు నెరవేర్పు, ఆయన తిరిగి లేపబడ్డం కూడా లేఖనములు నెరవేర్పు. హల్లెలూయా! మనం చూసుకుంటే ఇదే యెషయా గ్రంథంలో బిడ్డలారా, మనం చూసుకుంటే కనుక 11వ అధ్యాయంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనుక ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టి అంటాడు. అదే యెషయా భక్తుడు యెషయా గ్రంథం 50 అధ్యాయంలో, యెషయా గ్రంథం 53 అధ్యాయంలో పిల్లల ఈ దేవుడి సంగతులు లేత మొక్క వలె ఆయన పెరిగి ఉన్నాడు, ఆయన సొగసరను స్వరూపమైన లేనివాడుగా అయిపోయాడు, ఆయన ముఖము మరి చూడలేనంత వికారముగా లేదు అని యెషయా భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు గమనించండి బిడ్డలారా, ఖచ్చితంగా యేసు ప్రభు వారి లోకానికి రావడము, ఆయన మరణించడము, సమాధి చేయబడము, తిరిగి లేపబడము, ఇదంతా ఎవరి లేఖనాల ప్రకారం జరిగిందంట? దేవుని లేఖనాల ప్రకారం. హల్లెలూయా! హల్లెలూయా! తర్వాత మనం కంటిన్యూ చదువుకుంటే గనక చదువునాడా 4వ వచనం, లేఖనముల ప్రకారం లేఖనముల ప్రకారము ఆ. 3వ దినమున లేపబడెను. ఆ. ఆయన ఆ. కేఫాకును, ఎవరు కేఫా అంటే ఎవరు బిడ్డారా? పేతురు. పేతురు. ఆయన కేఫాకును తరువాత ఆ. 12గురికి కనబడెను. 12గురికి కనబడెను. అటు పిమ్మట 500కు 500కు ఎక్కువైన సహోదరులకు ఆ. ఒక్క సమయమందే ఒక్క సమయమంతనే కనబడెను. వీరిలో అనేకులు ఆ. ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. తరువాత ఆ. ఆయన యాకోబుకును ఆ. అటు తరువాత ఆ. అపోస్తలులకందరికీ ఆ. కనబడెను. హల్లెలూయా! యేసు ప్రభు వారు తిరిగి లేపబడిన తర్వాత ఎవరెవరికి ఆయన కనబడ్డారని అపోస్తలులైన పౌలు కొరింథీ సంఘాన్ని వివరిస్తున్నాడు. మనం చూసుకుంటే 12వ వచనం చదువుతున్నాడు. 12వ వచనం, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ఆ. ప్రకటింపబడుచుండగా ఆ. మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఆ. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు ఆ. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, ఆ. మీ విశ్వాసము వ్యర్థమే. హల్లెలూయా! ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది ఏమని ప్రకటన చేస్తున్నారంట? ఆయన చనిపోయాడు, ఆయన శిష్యులు ఆయన ఏం చేశారు? ఎత్తుకుని వెళ్ళిపోయారని. యూదుల్లో కొంతమంది ఏం చేసుకుని ఏ ప్రకటన చేయించారు? తప్పుడు ప్రకటన చేయించారు, దొంగ ప్రకటన చేయించారు.
అయితే ఈ దొంగ ప్రకటన చేపించిన గానే ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో పిల్లరా, ఆయన తిరిగి లేపబడిన తర్వాత ఆయన ఎలా దర్శించాడు, ఏమే విధంగా వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడు, ఇదంతటి కూడా పిల్లరా మరి శిష్యులందరికీ కూడా ఆయన తెలియపరిచిన విధానము, ఆయన కనబర్చుకున్న విధానము పౌలు గారు ఇక్కడ సంఘానికి చెప్తున్నాడు. అయితే కొంతమంది ఏమైనా ప్రకటన చేస్తున్నారట, ఆయన తిరిగి లేపబడలేదు. సరే, ఆయన తిరిగి లేపబడలేదు ఒప్పుకుంటాను. ఒకవేళ ఆయన తిరిగి లేపబడలేదన్న వార్త కనుక నిజమైతే కనుక మరి యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నాడు అక్కడ, మృతుల పునరుద్ధానము లేని ఎడల, ఆ మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, యేసు ప్రభు వారు తిరిగి లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము చేయు ప్రకటన అంటే ఏంటి? నేను చెప్తున్న వాక్యాలు వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని, అదిగో దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఓకే, క్రీస్తు లేపబడని ఎడల క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీ విశ్వాసము వ్యర్థమే. మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. ఇప్పుడు దేంతో కంపేర్ చేస్తున్నాడు? యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేపబడితేనే మీ పాపం నుంచి మీరు ఏం పొందుకున్నట్టు? విడుదల పొందుకున్నట్టు. ఒకవేళ మీరు కనుక యేసు ప్రభు వారు తిరిగి లేపబడలేదని మీరు నమ్మితే కనుక మేము చెప్పిందంతా వ్యర్థమే. ఒకవేళ అది వ్యర్థమైతే కనుక మీరు ఇంకా ఎందులో పట్టుబడి ఉన్నారు? మీరు పాపంలో పట్టుబడితే ఖచ్చితంగా నువ్వు క్రీస్తు పునరుద్ధానం నమ్మడం లేదు కాబట్టి నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతే ఇంకా ఇప్పుడు చెప్తున్నా వ్యర్థమే. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. అదిగో యేసు ప్రభువు ఎవరైతే అంగీకరించిన చనిపోయారో వాళ్ళందరూ కూడా నశిస్తారు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారుమనై ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమని ముందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, ఇప్పుడు నిద్రించిన అంటే ఎవరైతే, ఇప్పుడు మీకు చెప్తున్నాను బిడ్డలారా, మనుష్యునికి ఒకే మరణం. ఎవరాలంటే క్రైస్తవులు. క్రైస్తవులు అన్న వారికి ఒకే మరణం. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారికి ఒకే మరణం. క్రీస్తును అంగీకరించలేని వారికి రెండు మరణం. మొదటి మరణం ఏంటి? శరీరక మరణము. రెండోది ఆత్మకు మరణం. ఇప్పుడు క్రీస్తునందు మృతుల దండ్రులు అన్నాడు. దీనికి వచ్చేసరికి ఎవరైతే క్రీస్తునందు నిద్రించారో, అందుకనే చాలా మంది చనిపోతే అక్కడ పైన ఒక వాక్యం ఉంది, క్రీస్తునందు నిద్రించారు అంటారు. ఆ మాటకు అర్థం ఏంటి? మరణించారని అన్నారు ఎవరు కూడా. మన సహోదరులు నిద్రించారు, ప్రభునందు నిద్రించారు అంటారు. అంటే ఏంటి? చనిపోలేదు, నిద్రిస్తున్నారు. ఇక్కడ గమనించండి బిడ్డలారా. తర్వాత ఏమన్నాడట? ఇప్పుడైతే నిద్రించిన వాడు క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నారు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటంటే బిడ్డలారా, మొదటి ఆదాము అవిధేయత ఎలాగైతే వంశవాళి ప్రకారము మన మీద సపోజ్ ఆదాము చేసే స్టెప్ ఎవరిని తీసుకెళ్లిపోయిందంటే హేబేలు తీసుకెళ్ళిపోయింది. కయ్యను దేశదిమ్మని చేసేసింది. ఇప్పుడు కయ్యను హేబేలు చంపడానికి మూల కారణం ఎవరక్కడ చెప్పాలి? ఆదాము తప్పు చేయడానికి కారణం ఎవరు? అమ్మ తప్పు చేయడానికి కారణం ఎవరు? సాతాను. ఇప్పుడు సాతాను చాలా సార్లు మీకు సబ్జెక్ట్ చెప్పారు. సాతాను వాడు అంతటా వాడు వచ్చాడా? అమ్మ అవకాశం వచ్చిందా? ఈ రోజు సాతాన్ని ఇంట్లోకి వస్తున్నాడని అవకాశం ఇస్తున్నావా? నువ్వు అవకాశం ఇస్తున్నావు. నీ తలంపులలో అవకాశం ఇస్తున్నావు, నీ ఆలోచనలో అవకాశం ఇస్తున్నావు. ఏదైతే దేవుడు చెయ్యొద్దు అని దేవుడు ఖండితంగా చెప్తున్నాడు, నువ్వు దాని గురించి ఆలోచించు.
దాని గురించి అబద్ధం ఆడద్దన్న మాట దేవుడు కళాఖండిగా చెప్పాడు. అబద్ధానికి జనకుడు ఎవరంట? ఈ రోజు మనం ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ నోట్లో ఏం దాగుంటది? అబద్ధం. మాస్టర్ గారు చెప్తారు అబద్ధం ఆడద్దని, కానీ పరిస్థితిని బట్టి అబద్ధం ఆడక తప్పదు. నువ్వు అబద్ధం ఎప్పుడైతే ఆడుతున్నావో నీ తండ్రి మారిపోతున్నాడు. ఎవరు నీ తండ్రి? సాతాను. ఇప్పుడు దేవుడు నీ తండ్రి అయితే ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చే కార్యాలన్నిటికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో? యేసయ్య. ఇప్పుడు సాతాను తండ్రి అయితే వీడి రెస్పాన్సిబిలిటీ, దేవుడి రెస్పాన్సిబిలిటీ మనకి కాపుదల, సమృద్ధి, నెమ్మది. సాతాను కంటే రెస్పాన్సిబిలిటీ వంగుంటే గుద్దు, కూర్చుంటే గుద్దు, ఇంట్లో తిట్లు, బయట తిట్లు, ఇంకా సత్య కోరుతాను. కొంతమందికి అసలు మనశ్శాంతం ఎందుకు తెలుసా బిడ్డలారా? ఖచ్చితంగా ఎవరికి ఇస్తున్నారు? సాతానికి ఏమి ఇస్తున్నారు? ఈ అవ్వ సాతాను దేవుడైన యెహోవా ఆ తోట చెట్లలో పండు తినొద్దు అని ఖండితంగా చెప్పినప్పుడు ఆదాము దాని గురించి ఆలోచించడం మానేశాడు. కానీ అవి ఏం చేసింది? ఈ రోజులో కూడా బైబిల్ చెప్పిన స్త్రీ ఏం ఘటమంట? బలహీన ఘటం. ఏదైతే దేవుడు వద్దంటాడో, చాలా మంది కుటుంబాల్లో భార్యాభర్తల మీద గొడవలు రావడానికి కారణం ఏంటి తెలుసా బిడ్డలారా? ఈ భార్య అంటారు భర్తతో, నువ్వు అలా ఉండకంటే ఈయన అలాగే ఉంటాడు. ఈయన అంటాడు నువ్వు అలా మాట్లాడాడు, నేను ఇలాగే మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఇప్పుడు గొడవలు వస్తున్నాయంటే ఒకరి మాటకు ఒకరు ఏం చేసుకోవాలి? భార్యాభర్తలుగా చెప్పండి అమ్మా. ఆదాము మాట కనుక అవ్వ విన్న ఎడల, ఇప్పుడు నేను మీకు మాట చెప్తున్నాను, ఆ ఏదైనా తోటలో ఆదాము ప్రక్కటి ముక్కుల్లోంచి ఎవరు వచ్చారు? అవ్వ వచ్చింది. ఇప్పుడు ఎవడో అన్నోన్ పర్సన్ ఇది నిజమా, ఈ తోట చెట్లలో ఈ పండు తినొద్దన్నాడా అని చెప్పినంటే ఈ మాట విన్న వెంటనే సైతాను మాట విన్న అమ్మయ్య నిజంగా ఆదాము మాట విన్న వ్యక్తి అయితే ముందు ఎవరితో వెళ్ళి చెప్పాలి? ఆదాము దగ్గరికి వెళ్ళి ఏమండి ఎవడో బయట నుంచి వచ్చేది నిజమా అంటున్నాడు, ఒకసారి మీరు రండి అంటే ఖచ్చితంగా ఆదాము ఎవరి పోలిక? ఖచ్చితంగా ఎవడరా నువ్వు? ఎవడో? నా దేవుడు సృష్టించిన సృష్టిలో అబద్ధం ఉండదు, నా దేవుడు వద్దంటే అని చెప్తే వెంటనే నోరు మూసుకుని అడుగుతున్నాడు బయటకు పెట్టి. కానీ అబ్బాయి ఏం చేసింది? ఓరు పెడుతున్నాడు సొంత. ఈ ఆడవారు కొంతమందికి సొంత పెడుతున్నాడు ఎక్కువ. ఇంకా భర్తను అడగడం, భర్త నిర్ణయం తీసుకోవడం, మా ఆయనకి చెప్పాలి, మా ఆయన ఇష్టం. పైకి మాత్రం మా ఆయన అనుకుంటానండి, పైకి టీచింగ్, లోపల మాత్రం నేను చెప్పిందే జరగాలి. ఒకవేళ ఈవిడ చెప్పింది జరగలేదనుకో ఏమవుతుంది? పులుసు ఇగురు అయిపోతుంది. ఇగురు ఏపుడు అయిపోతుంది ఇంట్లో. అంటే ఏంటంటే ఒకవేళ ఈవిడ అన్నా మాట కనుక ఇంట్లో నగ్గలేదా అంతే, నా మాట ఎందుకంటో, నా మాటకు విలువ లేదు, నా మాటకు అది లేదు, నేను చెప్పిన మాట చక్కదు, ఇంకా అంతే, నా బతికింతే, నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే, అనవసరంగా కట్టుకున్నాను నేను అంటాను. ఓన్లే నా భర్త ఎందుకు వద్దన్నాడు, నా భర్త నాకంటే ఎక్కువ ఆలోచిస్తాను కదా, నా భర్త నాకంటే ఎక్కువ నిర్ణయం తీసుకుంటాను కదా, నా భర్త కంటే నాకు ఎక్కువ తెలియదు కదా. ఎందుకంటే స్త్రీ కన్నా అధిక జ్ఞానం దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పాలి? స్త్రీ శరీరమే. పురుషుడు దేంతో పోల్చాడు? శిరస్సు. బ్రెయిన్ శిరస్సులో ఉంటుందా శరీరంలో ఉంటుందా చెప్పాలి? కానీ కొన్ని కుటుంబాల రివర్స్. ఏంటంతో? కొన్ని కుటుంబాల శిరస్సు ఎవరమ్మా చెప్పండమ్మా? భార్య. ఈవిడ ఎలా కళ్ళు అరిగేస్తుంది అక్కడ, బయటికి మాత్రమేనా శిరస్సులో ఉంటాడు, లోపల మాత్రం శిరస్సు ఆవిడే. నేను అంటాను భార్యలారా, భర్తలకు లోబడండి. నీ కుటుంబంలో ఎప్పుడు విడుదల వస్తుంది, ఎప్పుడు నీ కుటుంబానికి క్రీస్తు రారాజుగా ఉంటాడు, ఎప్పుడు నీ కుటుంబంలో దేవుడు ఏలుబడి చేస్తాడంటే నీ భర్తను నువ్వు భర్తగా చూసినప్పుడే. సంగమునకు క్రీస్తు ఏమైనాడట? వరుడు. వధువు క్రీస్తుకు, సంఘము క్రీస్తుకు లోబడిన ప్రకారము. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు ఏమో ఉన్నాడు. మరి ఈరోజు సంఘమా నువ్వు నీ స్వపురుషుడికి లోబడుతున్నావా? లోబరుచుకుంటున్నావా?
చెప్పాలి. లోబడి అంటే ఏంటి? ఒంగొంగి దండాలు పెట్టడం కాదు, ఆయన కాలు పట్టుకుని కాలు నొక్కడం కాదు. నీ మాటకి ఎంత నువ్వు రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నావో, నీ మాటకు నువ్వు ఎంత వెయిట్ ఇస్తున్నావో, నీ భర్త మాటకు కూడా నువ్వు ఏం చేయాలి? శబ్దంగా మాట్లాడాలి, లోబడాలి. ఈ మొదటి ఆదాము భార్య అయిన అవ్వ ఆదాము పర్మిషన్ తీసుకోకుండా సొంత నిర్ణయం వల్ల ఈ భూమండలం మీదకి ఏం తీసుకొచ్చేసింది? మహాతల్లి శాపాలు తీసుకొచ్చేసింది. ఆదాముకు తెలియదమ్మా, అసలు ఏమీ తెలియదు. కొన్ని కుటుంబాల్లో గతంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక తల్లి ఉందంట, అలా ఆయనే తెలియకుండా వడ్డీ వ్యాపారం ప్రారంభించిందంట. ఏ వ్యాపారం? వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం ఎంత మునిగిపోయిందంటే, ఈయన పుట్టింటోళ్ళు ఇచ్చిన బిడ్డరా దాదాపు ఒక 50-60 కాసులు బంగారం కూడా తాకట్టు పెట్టేసి వాటిని వడ్డీకి తిప్పిందంట. దాదాపు ఎవడో కానీ అమ్మాయి ఈ తల్లిని మరదెట్టాడు. ఎలా మరదెట్టిందంటే 50 లక్షల వరకు ఈ అమ్మాయిని లాగేసింది. 50 లక్షలు అయిపోయిన తర్వాత రౌండ్ ఫిగర్ ఎట్టున్నాడు ఏంటో, ఈ అమ్మాయికి వడ్డీలు కాదు కానీ కాదు, అసలు కూడా ఇవ్వడం మానేసాడు. ముందు జాతర 1 లక్ష రూపాయలు ఇచ్చిందంట, నెల వడ్డీ తీసివాడంట. ఎప్పుడైతే నెల వడ్డీ ఇస్తున్నాడో, లక్ష కాస్త 3 లక్షలు, 3 లక్షలు కాస్త 5 లక్షలు, 5 లక్షలు కాస్త అమ్మా ఇంకొక అర్జెంట్గా ఉంది, ఎంత అమౌంట్ కావాలి అని చెప్పి తీసుకుని ఒక నెల వడ్డీ కట్టడం, తర్వాత నెల మళ్ళీ అగ్గొట్టాడు, మళ్ళా ఇంకొక 5 లక్షలు కావాలి నాకు ఇవ్వండి, అందరూ మీకు 1 లక్ష రూపాయలు వడ్డీ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏం కలుగుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు నాకు 5 లక్షలు కావాలమ్మా, నాకు జాన్ గారి దగ్గర 5 లక్షలు తీసుకుందాం అనుకుంటున్నాను, నేను 5 లక్షలు బాకీ, ఈయనకి నేను 2 లక్షలు వడ్డీ కట్టాలి, ఎంత ఇవ్వాలి? మొత్తం 7 లక్షలు. ఇప్పుడు నేను ఈయనకి 2 నెలల పాటు వడ్డీ కట్టలేదు, 2 నెలలకి 7 లక్షలకి 1 లక్ష రూపాయలు వడ్డీ అనుకోండి. ఇప్పుడు నేను వడ్డీ అడిగితే ఒక 3 లక్షలు ఇవ్వండి, అందులో 1 లక్ష రూపాయలు మీకు వడ్డీ ఇస్తాను, 2 లక్షలు నాకు కావాలి, మొత్తం నేను మీకు 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలు వడ్డీ అడగానే జాన్ గారు ఏమవుతారు? ఖచ్చితంగా మెల్ట్ అవుతారు. ఎందుకు? వడ్డీ 1 లక్ష అవుతుంది కదా, కానీ ఎంత పోతుంది? ఎక్స్ట్రా 2 లక్షలు పోతున్నాయి. 9 లక్షలు పక్కన ఎక్స్ట్రా ఎంత పోతుంది? 2 లక్షలు పోతున్నాయి. ఇప్పుడు ఈ తల్లి కూడా అలాగే ఈయన గారు ఎంతలా మెల్ట్ చేశాడంటే, బిడ్డారా డబ్బులు తీసుకోవడం, తర్వాత వడ్డీ అగ్గొట్టాడు, డబ్బులు తీసుకోవడం, అమ్మ ఇంకొక 4 నెలలు, ఇంకొక 3 నెలలు అని చెప్పి 50 లక్షలు ఆ తల్లి గారే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మొత్తం జగనామం పెట్టేసి ఇప్పుడు ఏం జరిగింది ఫైనల్ గా అంటే, బిడ్డారా ఒక సహోదరుడికి ఈ అమ్మాయి పరిచయం అవుతావు, ఆ అబ్బాయి నా నెంబర్ ఇచ్చాడు, నాకు ఫోన్ చేసి ఎక్సెట్రా అని చెప్పి, నేను అన్నాను మీ ఆయన గారు తెలిసామంటే తెలియదండి, తెలియదండి భయపడి ఆయన మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నగలు ఎట్టుకుని రమ్మన్నారండి, నగలు మా పుట్టింట్లో ఉన్నాయన్నానండి, సరే అని ఊరుకున్నాడు. ఇప్పుడు రేపు ఏదన్నా ఫంక్షన్ వస్తే నాకు భయం వేసేస్తుంది, ఆ నగలన్నీ తాకట్టండి. ఈ వడ్డీ ఆమాన్యం నన్ను పోయి తీసి, చాలా మందికి ఆడవాళ్ళకి ఏం ఎక్కువమ్మా ఓడు డాష్ 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 డాష్. అది నేను అంటాను, నీ కుటుంబాల్లో నీ భర్త మాట నువ్వు అడగాలి. ఈ అమ్మ తప్పు ఎక్కడ చేసిందమ్మా చెప్పాలి. భర్తకి అన్నవుని పరిస్థితి ఎవడో ఏదైనా తోటలోకి వచ్చి ఇది నిజమా అనగానే పగిలిపోతే గోపని చెప్పడం మానేసి, ఎవడరా నువ్వు ఏదైనా తోటలోకి వచ్చావు, అయితే నా దేవుడు రావాలి, నా భర్త రావాలి, నువ్వెవడరా అని చెప్పాల్సింది పోయి ఏంటి అని అడిగి ఇంకా అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేసుకుంటూ వచ్చాడు? జాగ్రత్తగానే ఆడి దారిలో తెచ్చేసుకున్నాడు. జాగ్రత్తగా పట్టు ఈ తల్లి తినడే కాకుండా రెండో తప్పేంటి తెలుసా? ఆదాం కూడా తప్పు. ఆదాం తప్పేంటి? ఈ అమ్మాయి పండు ఏంటి ఇంత రుచిగా ఉంది, ఈ పండు ఎక్కడిది, అక్కడ ఎవరిచ్చారని అడిగాడా? తీసుకొచ్చినట్టే తినేసాడు. అది చాలా మంది మనసులో తప్పు ఏంటంటే, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ఎక్కడి నుంచి తెచ్చో, ఎవరిచ్చారు, ఎక్కడిది నీ? కానీ భర్తలు ఏం చేయాలి? చాలా మంది భార్యల్ని అడగాలి. కానీ ఓలే నా టైం అయిపోతుంది కదా, నాకు గడిచిపోతుంది, పర్వాలేదు, ఓలే నాకు రన్నింగ్ అయిపోతుంది. ఇప్పుడు రన్నింగ్ అయిపోతే ఎంత కొంపడు వచ్చి కూర్చోడం గుర్తుపెట్టి, నీ భార్యగా నీ భర్త మీద నీకు నమ్మకం ఉండాలి, భర్తగా నీ భార్య మీద నీకు నమ్మకం ఉండాలి, మీ ఇద్దరి నమ్మకం క్రీస్తులో ఉండాలి.
భార్యలారా మీ భర్తలను లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భర్త భార్యను ప్రేమించినప్పుడే భార్య భర్తకు లోబడతాడు. భార్య భర్తకు లోబడినప్పుడే భర్త భార్యను ప్రేమించాడు. ముందు ఈవిడేమంటే ముందు నన్ను ప్రేమించమనంటే తర్వాత నేను లోబడతానంట. ఈయనంటాడు ముందు లోబడమంటే తర్వాత ప్రేమిస్తానంట. నువ్వెంత చెప్పండి, నువ్వెంత అనుకుంటే లాస్ట్ కి 3 మిగులుతాయి. ఏం మిగలదు. సంఘమా, ముందు సంఘం క్రీస్తుకు లోబడిందా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడా? చెప్పాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. భర్తలారా ఖచ్చితంగా నీ భార్యను ముందు ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వు నీ భార్యను ప్రేమిస్తేనే ఆ ప్రేమలో మునిగిపోయిన అమ్మాయి నీకు సేవ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే భార్యని వంటింటి కుందేలా చూస్తారు. అంటే ఏంటర్థం? తిన్నా కంచం కూడా తీయలేదు, తిన్నా కంచం అలా కనీసం నీళ్లు కూడా తెచ్చుకోరు. వెళ్ళరా నీళ్ళే పని మనిషి ఆవిడ ఇంట్లోని. ఏమండి ఆవిడ ఇంట్లో పని మనిషా? నువ్వు పీసినా నువ్వే ఆవిడే తీయాలి, నువ్వు చండాలం చేసినా ఆవిడే తీయాలి, నువ్వు ఏం గత్తలు చేసినా ఆవిడే తీయాలి. కానీ ఇక్కడ నేను చెప్తాను పెట్టారా, భార్యలారా మీ భర్తలకి ఏం చేయాలి? లోబడాలి. లోబడ్డం అంటే ఏంటి? భర్తలారా నీ భార్యను ప్రేమించడం అంటే ఏంటి? అవకాశం ఉన్నప్పుడు నీ కంచె నువ్వు తీసుకో, నీ ప్లేట్ నువ్వు తీసుకో. ఒకవేళ తన లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నువ్వే ఇంట్లో అన్ని పనులు చేసేయాలి. నేను చేస్తాను పులిపేట మీద నిలబడి చెప్తాను. నేను లైవ్ లో భార్య కొన్ని సందర్భంలో లేవలేని పరిస్థితులు నేను అన్ని చక్కబెడతాను ఇంట్లో. ఖచ్చితంగా భర్తగా నీ స్థానానికి నువ్వు న్యాయం చేయాలి. కానీ చాలా మంది కుటుంబాలు ఎలా ఉంటుందంటే నేను మగవాడిని, నేను కంచం నేను చేయను, నేను మగవాడిని. కరెక్ట్. నిజమైన మగవాడు ఎవరైనా భర్తను భార్యను అర్థం చేసుకున్నాడు. భార్య కష్టం అందుకని లేదు. మ్యారేజ్ లో ప్రమాణాలు ఉంటాయి. లేమియన్లు, బాధయన్లు, వ్యాధియన్లు, కలిమియన్లు అన్నిట్లో తోడై ఉంటాను. అంటే ఏంటి? లేమియన్ అంటే ఏంటి చెప్పాలి. అప్పుల్లో ఈ భార్యలు అంటారు నువ్వు చేసుకున్న మీద పడేసావా? ఆయన కోసం చేసుకున్నాడా? ఆయన ఒక్కడో బిర్యానీ తినేసాడు, తెచ్చుకుని లక్షలు లక్ష ప్యాకెట్లు బిర్యానీ తినేసాడమ్మా. ఎవరి కోసం చేశాడు? ఆయన నీ కోసం, నీ పిల్లల కోసం. ఈ భార్యలన్నీ చేసేసుకుని నా కోసం నా నెత్తి మీద తగలేసేవా? నీకు ఇవ్వక్కర్లేదు. నీ కుటుంబం బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా సంసారం బాగుండాలన్న ఉద్దేశంతో ఆయన అప్పు చేసాడు తప్ప ఆయన ఒక్కడు మేదేసుకోవాలని కాదు. లేమి ఎందు, బాధ ఎందు, వ్యాధి ఎందు ఈ రోజు తోడు ఉన్నావా? మనం మేదేసేస్తున్నావా? మొత్తం నీ వల్లే నిన్ను చేసుకున్నాక నాశనం అయిపోయాను. కొంతమంది డైలాగ్ నేను చేసుకున్నదంతా మొత్తం తగలడిపోయాను. అంటే ముందు అలా రాయి ఇప్పుడే నీ మెల్ల 7 వారాలు తగలేసాడు అనుకో. మా ఆయన బంగారం మామూలు బంగారం కాదు, భీమా గోల్డ్ బంగారం, మలబార్ బంగారం, ఇంకా చెప్పండి దుబాయ్ బంగారం. మెల్ల ఒకవేళ వేసింది కనుక రోడ్డు కూడా తెలిసిందే అనుకో. చెప్పండి ఇదే బంగారం ఆడికి వచ్చేటప్పుడు ఎంత వేగం చేసి అంత వేగం స్పీడ్ గా కోహ్లీ కూడా కొట్టడానికి స్పీడ్ 6 అంత వేగం మహాన్ వచ్చాడు. నేను అంటానమ్మా నీ మెల్లో బంగారం వేస్తే ఒకలాగా ఈ అబ్బతో ఒకలాగా కాదు. నిజమైన ప్రేమ ఎక్కడుందో తెలిసి బిడ్డలారా, అండర్స్టాండింగ్ లేమి ఎందు, బాధ ఎందు, కలిపి ఎందు ఖచ్చితంగా నీ భర్తను అర్థం చేసుకో. ఏమున్నా లేకపోయినా మన ఇద్దరం కలిసి బతుకుతామండి, మన ఇద్దరం కలిసి జీవిద్దామండి. నువ్వు నాకు బిర్యానీయే కాదు, నాకు ఏం జన్మ పెట్టినా తింటాను. ఖచ్చితంగా నీ భర్త నీకు రోజు బిర్యానీ చెప్తాడు. అలాగే జీవితాంతా పచ్చడిలే నేను చేసుకున్నప్పటి నుంచి మా పుట్టింట్లో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు? అత్తమాను వాళ్ళకి పుట్టిల్లు ఏంటి? ఐగుప్తు. మాట్లాడితే ఐగుప్తులో బిర్యానీ కోసం మాట్లాడుతున్నారా? చెప్పండి అమ్మా. సమాధులు లేవా? కొంతమంది భర్త దగ్గర మా పుట్టిల్లే పెట్టు, మా పుట్టిల్లే అస్సలు అక్కలారా. నీ పుట్టిల్లు విషయం నిజంగా నీ కాపురం బాగుండాలంటే ఒకవేళ నీ భర్త కన్నా నీ పుట్టిల్లు నేను బాగా చూసుకున్నా కూడా నీ భర్త ముందు ఒక్కసారి కూడా నువ్వేం పలకూడదు. అసలు నీ తండ్రి కోసం, నీ తల్లి కోసం, నీ అన్న అసలు నిన్ను గ్రేట్ గా అలా అనకూడదు. అంటే పాస్టర్ గారు మీరు ఒక మొగేడే, నేను ఆ విధంగా నేను ఆత్మలో ఉన్నాను. ఇప్పుడు భర్తలకు చెప్తున్నాను, నీకెంత నీ పుట్టిల్లు ఎక్కువైనా అంటే
భర్త తరపు పుట్టిల్లు ఎక్కువైనా ఎప్పుడు నీ భార్య తలుపు అత్తింటి వాడిని ఎప్పుడు ఏమనకూడదు. లోకు చాలా మంది మీ అమ్మ సంగతి నాకు తెలుసులే, మీ నాన్న సంగతి నాకు తెలుసులే, అబ్బో మీ తమ్ముడు. భర్తలు ఒకరి కుటుంబాన్ని ఒకరు ఏం చేసుకోవాలి బిడ్డలారా? గౌరవించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు మన కొరకు మరణించాడు, క్రీస్తు మన కొరకు తిరిగి లేపబడ్డాడు. ఈ మొదటి ఆదాము అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో, మొదటి ఆదాము పాపం ఏదైతే ఉందో, మొదటి ఆదాము మరణం ఏదైతే ఉందో, ఆ మరణాన్ని తిరిగి ఆ మరణాన్ని కుట్టివేసి క్రీస్తు మరణము పునరుద్ధానముగా తిరిగి లేపబడి మనకు తండ్రికి తెగిపోయిన ఆ యొక్క సంబంధాన్ని యేసు ప్రభువు ఏం చేశాడట? మరలా కలిపాడు. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? ఎందుకు యేసు ప్రభువు మరణించాడో అదే రీజన్. ఇంకొక 2 మాటలు చదువుకుని మనం ముగిద్దాం బిడ్డారా. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చూడండి. అదే మాట 22 నుంచి చదువుకుంటారన్న. 23 ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అన్నమాట పుట్టినట్ల కింద ఏమనుంది? ఆగమనం. ఏంటి ఆగమనం అంటే? ఏంటి ఆ మాటకి? మధ్యాకాశంలో రెండవ రాకడ. ఇప్పుడు పునరుద్ధానము పొందింది ఎవరంటే ఒక యేసు ప్రభు వారు మాత్రమే. ఇప్పుడు దాకా అబ్రహాము కాలం దగ్గర నుంచి ఇప్పుడు వరకు చనిపోయిన అందరూ ఎక్కడారనుకుంటున్నారు? పరలోకంలో లేరు, పరదేశంలో ఉన్నారు. అందుకనే యేసు ప్రభు వస్తువులో మనకి రెండో మాట దొంగతో కూడా ఏమన్నాడు? నేడు నాతో కూడా పరదేశంలో ఉంది. అందుకని ఆయన చెరగా కూలిపోయి ఆయన పాతాళంలో నుండి బిడ్డలారా మరి ఈ సంఘం అంతటిని పరదేశంలో పెట్టారు. ఎవరైతే క్రీస్తునందు మృతి చెందారో, ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం పొంది మృతి చెందారో వారందరూ పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘమును ఏం చేస్తారంట? లేపుతాడు. లేపినంటే పరదేశంలో ఉన్న వాళ్ళంతా ఎడత వచ్చేస్తారు. ఇప్పుడు మధ్యాకాశంలోకి వచ్చేస్తారు. ఆగమనం అంటే మధ్యాకాశంలోకి వస్తారు. తర్వాత ఎవరైతే భూలోకంలో బతికి ఉన్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకుని సజీవ లెక్కలో ఉన్నారో వాళ్ళు సిద్ధపాటు. అంటే పెండ్లి కుమారుడు అంటే మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వస్తే రెండో రాకడ ఎలా రాబోతున్నాడు? కొదమ సింహం వలె. మొదటి రాకడలో ఆయన ఒక్కడే మరణించి తిరిగి లేపబడ్డాడు. రెండవ రాకడలో ఆయన ఎలా రాబోతున్నాడు? కొదమ సింహం వలె రాబోతున్నాడు. కాబట్టి మధ్యాకాశంలో మేఘారుడు ఆయన రాబోతున్నాడు. కాబట్టి మేఘారుడు ఆయన మధ్యాకాశంలో సంగమా లెమ్ము అనగానే మరణాత అంటాడు. మరణాత అన్న మాటకి ఏంటి అర్థం? ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు వస్తున్నాడు, వచ్చుతున్నాడు. రోజు గమనించండి బిడ్డలారా, ఖచ్చితంగా క్రీస్తు పునరుద్ధానం ఈ దినము. ఇంకా మీకు అర్థమై పర్లేదు చెప్పాలంటే, ఈ రోజు ఈ సండే, ఒకప్పుడు ఇదే ఆరాధన ఎప్పుడు చేసుకునే వాళ్ళు? శనివారం సిద్ధపడితే ఎప్పుడు పెట్టారా? శుక్రవారం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరణించాడో విశ్రాంతి దినం ఎప్పుడు మారిపోయింది? ఇప్పుడు సిద్ధపడి దినం ఎప్పుడు? శనివారం. ఇప్పుడు పునరుద్ధానం అంటే ఆదివారం. ఖచ్చితంగా ఆయన తిరిగి లేపబడిన దినము ఆదివారం. కాబట్టి ఈ 7వ రోజు ఈ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకునే ప్రతి ఆదివారం ఎక్కడ ఉండాలి? మనం శబ్దంగా మాట్లాడాలా? ఉండాలి. ఖచ్చితంగా నువ్వు దేవునికి స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే క్రీస్తును సొంత రక్షకులుగా అంగీకరిస్తావో, ఇక్కడ గమనించండి బిడ్డలారా, ఆయన మరణించి తిరిగి లేపబడిన తర్వాత ఎవరైతే ఆయన వరుసలో ఉన్నారో వారందరూ కూడా లేపబడతారంట. ప్రథమ ఫలం ఎవరు లేపబడ్డారో? యేసు ప్రభువు. రెండవ తర్వాత వచ్చే ఫలం అంతా ఎవరు? ఆయన నామమందు విశ్వసించిన వారు. ఇప్పుడు మన సంఘం అంతా ఆయన ఎందుకు విశ్వసించింది కాబట్టి ఖచ్చితంగా ఆయన రాకడలో సంఘాన్ని ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తుతాడు. గమనించండి బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, మొదటిగా ఆదాము అతిక్రమమును బట్టి మరణం వచ్చింది. ఇప్పుడు అదే ఆదాము వల్ల అతిక్రమం వస్తే అదే యేసు ప్రభువు యొక్క బిడ్డలారా మరణం వల్ల మన మీదకి ఏం రావాలి? చెప్పాలి, ఆశీర్వాదం రావాలి.
మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను చూడండి. ఇందాక నేను మీకు ఏమైనా ఎగ్జాంపుల్ ఇచ్చాను? జాన్ గారు నాకు 5 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు వడ్డీ. ఎంత వరకు నేను 7 లక్షలు. ఇప్పుడు నేను ఈయన ఎంత అడిగాను? ఇంకో 3 లక్షలు అడిగి ఎంత ఇస్తాను? 1,00,000 రూపాయలు. ఇప్పుడు నేను ఎంత, ఈయనకి నేను ఎంత బాకీ? 10 లక్షలు. ఇచ్చిన 1,00,000 అసలు కాదు, ఏమిచ్చాను? వడ్డీ. ఇప్పుడు 10 లక్షలు బాకీ. ఇప్పుడు నేను ఈయనకి 15 లక్షలు ఇచ్చాను. స్క్రీన్ మొత్తం ఏమైపోయింది? ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? రివర్స్ ఇచ్చాడు. మొదటి ఆదాము జాన్ గారికి అమ్ముడైపోయాడు. కాబట్టి ఇప్పుడు జాన్ గారు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జాన్ గారి స్థానంలో అపవాదుడు ఉంటే, నా స్థానంలో ఆదాము ఉంటే, జాన్ గారికి నేను ఏమైపోయాను? మొదటి ఆదాముగా అమ్ముడైపోయాను. ఇప్పుడు నా జుట్టు ఎవరి చేతిలో ఉంది? జాన్ గారి చేతిలో ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా జాన్ గారు నన్ను నిలబెట్టేయగలరు. ఆయన ముందు నేను చేతులు పెట్టుకోవాలి. ఆయన అన్నదల్లా నేను ఏం చేయాలి? ఇంకా పడాలి. ఆయన యారా అన్నా పడాలి, ఆయన ఇంకో బూతులు తిన్నా పడాలి. కారణం ఏంటి? నేను ఆయన అమ్ముడైపోయాను. ఇప్పుడు ఒక్క మాట కూడా అనడానికి మర్యాదగా ఉండదు. ఆయన అన్నామనుకో, అప్పుడు ఆయన ఏమంటాడు? నా డబ్బులు నాకు ఇచ్చాడు, నేను ఏమంటాడు? ఇప్పుడు అదే డబ్బులు ఉన్నాయా చెప్పాలి. డబ్బులు లేవనంటే ఈయన ఇప్పుడు అన్న మాట్లాడి ఏం చేయాలి? ఇప్పుడు నేను పడాలి. ఈ మొదటి ఆదాము సాతానికి అతిక్రమం ద్వారా ఎవరికి అమ్ముడైపోయాడు? సాతానికి అమ్ముడైపోయాడు. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే, వచ్చిన ఆదాము వంశావళి నుంచి వచ్చిన సంతానం అంతటి పాతాళానికి పంపించాడు. ఇప్పుడు దేవుడని యెహోవా మానవులను సృష్టించుకుని ఆయన దగ్గర ఉంచుకుందాం కదా అనుకుంటే, ఈ సాతానుగాడు మధ్యలోకి వచ్చి ఆజ్ఞ అతిక్రమంపై పాపము, పాపం ద్వారా వచ్చే జీతం మరణం అని నువ్వు అన్నావు. కాబట్టి ఇదిగో వీళ్ళందరూ ఒకే తోవన తప్పు చేసుకుంటా వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరి బ్యాచ్? ఇప్పుడు నా బ్యాచ్ అని ఈడి బ్యాచ్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుడు సృష్టించిన సృష్టి అంతా ఈడి బ్యాచ్ లోకి వెళ్ళిపోతుంటే, యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు చూస్తూ చూస్తూ ఇక బాధ దిగమిందుకోక యెషయాలో ఉంది. ఆయన బాహు ఆయనకి ఏమైందంట? సహాయం చేసినట్ట. ఎవరిని పంపేద్దను అంటే, అప్పుడు దేవుడు ఏమంటే, యెషయా భక్తుడా నేనున్నాను, నన్ను పంపించేయాలి. ఆయన బాహు ఆయనకి సహాయం చేసినాడు మధ్యవర్తిగా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరంటే తండ్రి అయిన దేవునిలో ఒక భాగం. సో గమనించండి, ఈ మొదటి ఆదాము అతిక్రమము మరణాన్ని తీసుకొచ్చి పాతాళానికి తీసుకువెళ్ళిపోతే, ఇప్పుడు రెండవ ఆదాం అంటే ఇప్పుడు అభిషేక స్థానంలో ఇంకొక అభిషేకం వచ్చాడు. సేమ్ అభిషేకాలాగే ఉన్నాడు. అభిషేకానికి ఇప్పుడు ఏం చేశారంటే, ఏమంటే చాలు గారు మీకు ఎంత ఇవ్వాలి అభిషేకం అనగానే 10, ఇప్పుడు వడ్డీ 5, 15 అవ్వాలండి అన్నాడు. 50 చెప్తున్నాను ఓకేనా అని. 15 ఎంత ఇచ్చాడు ఆయన చెప్పాలి. 30 రిజిస్టర్ చేసి 50 ఇచ్చాడు. తీసుకుంటారా లేదా? 15 నాకు చాలే అంటారు ఆయన. ఖచ్చితంగా 50 ఏం చేస్తారు? దగ్గర తీసుకుంటారు. 35. ఇప్పుడు జాన్ గారు ఈ అభిషేకం ఎలాగో ఏమి అనడానికి రైట్స్ లేవు. ఫస్ట్ అభిషేకం అనడానికి రైట్స్ ఉన్నాయా చెప్పాలి. ఉన్నాయా చెప్పాలమ్మా. ఉన్నాయా లేవా? లేవు. కారణం ఏంటి? నన్ను మాట అనగా పోగా నేను కనబడినప్పుడల్లా నాకేం చెప్పాలి? ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానం ఏం చేసిందంటే, మానవునికి సాతానికి మధ్య సంబంధాన్ని ఏం చేసింది? తెప్పేసి తిరిగి ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఇచ్చేసాడు క్రీస్తు. ఇప్పుడు నాకు ఏ బడ్డెనో లేదు, నాకు ₹1 అప్పు లేదు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండి ఇప్పుడు ఇటువైపు వెళ్తానా? హ్యాపీగా ఉన్నప్పుడు ఇటువైపు వెళ్తానా చెప్పాలి. అప్పు వైపు వెళ్తానా? ఇటువైపు వెళ్తానా? ఈయనవైపు వెళ్తాను. ఎందుకు? ఈయన నాకు ఏం చేశాడు? రిలీవ్ చేశాడు. ఎప్పుడైతే క్రీస్తు నన్ను రిలీవ్ చేశాడో ఇప్పుడు నేను ఈయన మార్గంలో వెళ్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారు రెండో మరణము, ఆయన మొదటిగా ఆయన మరణించిన కారణం ఇదే. మనము పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన శ్రమ, మనం పొందవలసిన వేదన, మనం పొందవలసిన శోధన, మనం అనుభవించవలసిన వ్యాధులన్నీ ఆయన మీద వేసేసుకున్నాడు. ఆయన మీద వేసేసుకుని నువ్వు పక్కకు తప్పుకోబోయా, నేను చెప్పి అంతే వాళ్ళు చెక్కా క్యాష మొత్తం సిలువలో రాసేసి చేతుల్లో పెట్టేసి, ఇక నీకు నా కొడుక్కి సంబంధం లేదు, ఇక నుండి నా కొడుకు నా సొత్తు, నా కొడుకు నా సొత్తు, నా కొడుకు శరీరం నా సొత్తు, ఏమన్నా చేసుకోవాలంటే రాసుకోవాలంటే నేను రాసుకుంటానని మన
మీద ఉన్న పాపాన్ని శాపాన్ని సిలువలో ఆయన వెనకని తొలగించి, నేనే నీ పాపాలు క్షమించగా నీ పైన మోపే దేవుడు, నేనే నిన్ను రక్తముతో కనుక నిన్ను శుద్ధి చేయగా నిన్ను ఎవడరా అడిగేదని చెప్పి ఆయన ఏం చేస్తుంటే, రా నా సన్నిధిలో ప్రార్థన చేయి, నా సన్నిధిలో వాక్యం చదువు, నన్ను స్తుతించు, నన్ను పొగుడు, నన్ను కనపరచు, నేను హెచ్చించుకుంటా వస్తాను, నువ్వే 10 మందికి పెట్టేలా ఉంటాను, నువ్వే 10 మందికి ఇచ్చేలా ఉంటానని. ఇప్పుడు ఈయన నా పక్క నుండి నా చేత ఒక బిజినెస్ పెట్టించి, నాకు పండించి, నా చేత బిజినెస్ పెట్టించి, నేనే 10 మందికి సాయం చేసేలాగా నా దేవుడు నిలబెడతాను. ఇదే క్రీస్తు పునరుద్ధరణ. అర్థమైందా? అర్థమైపోయిందా? అది ఇది మొదటి ఆదాము అవిధేయత అప్పుల పాలైపోతే, రెండవ ఆదాము విధేయత అప్పుల నుండి విడిపించడమే కాదు కానీ నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టే విధంగా చేసింది. హల్లెలూయా. ఇదే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు నేను గనక ఈ రెండవ అభిషేకానికి నేను సరెండర్ అయినంత కాలం నా ఇంట్లో ఏముంటది? సమాధానము, సంతోషము, నెమ్మది. నేను గనక ఈ అభిషేకం వదిలేసి మళ్ళా జాన్ గారి వైపు వెళ్ళడం మొదలెట్టేనే అనుకోండి. కొంతమంది చూడండి, దేవుడు ఎంత అప్పుల్లోంచి విడిపించినా వీళ్ళ మనసు అంటే ఎందువైపు ఉండదు? 50,000 అప్పు తీసుకుంటే ముందు సైతానికి నువ్వు ఏం చెయ్యాలి? వీడుకుంటా. అలా అప్పు అన్న మైండ్ వచ్చిన ముందు ఏం చేయాలి? బయటకు వచ్చేయాలి. 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టాడా? పక్క నుంచి 100 మందికి 100 మంది అప్పు తీసుకోమన్నాడు ఆయన. చెప్పండి, చెప్పండి అమ్మా. పంతులు కూర్చోబెట్టబడి తన గుడి దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి 100 రెట్లు తన డబ్బు తీసుకురా. చెప్పండి. ఇప్పుడు మన ఫ్యామిలీ కుషాల్ ఫ్యామిలీ అనే మనం తన చూసుకోవచ్చు, కానీ వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి 50 బట్టలు తీసుకోవాలి అన్నదనుకో. చెప్పండి, తీసుకుంటారట. రేపన్న రోజు ఎవరికి లెక్క చెప్పాలి అలా చెప్తారు. ఇప్పుడు అలా కాకుండా అమౌంట్ తీసుకొచ్చి చేతుల్లో పెట్టారు, తీసుకెళ్ళి అలా ఇచ్చాము, అక్కడ ఇచ్చాము, అక్కడ క్లియరు, ఇక్కడ క్లియరు. చక్కగా మనందరూ శుభ్రంగా భోజనం చేస్తాము, దేవుడిని స్తుతిస్తాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆదాముకి అవిధేయత ఏదైతే వచ్చిందో ఆ అవిధేయతకి ఇచ్చిన వెల ఏంటనుకుంటున్నారో? క్రీస్తు. ఆ రక్తం అనే డబ్బులు తీసుకొచ్చి సాతాను చేతిలో పెట్టేసి, నీకు నా కొలిక్కి సంబంధం లేదు, బయటకు పోరాడి బయటికి వెళ్ళేసాడు. ఎప్పుడైతే సైతాను బయటికి పోయాడో, ఇప్పుడు సిలువలో ఆయన కార్చిన రక్షణ మన కొరకు నిర్ణయం చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? గమనించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన. ఈ రోజు నాయన క్రీస్తు పునరుత్థానంలో మీరు మా ఎడల మా కంటికి కనపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నిజమే ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు నాయన, నువ్వు శక్తిమంతుడు అయ్యా, నువ్వు కనికర పూర్ణుడమైన దేవుడు అయ్యా. మా జీవితంలో, మా బ్రతుకులలో, మా కుటుంబాల్లో నువ్వు చేసిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. మొదటి ఆదాము అవిధేయత వల్ల ఈ లోకానికి పాపం వస్తే నాయన, అదే ఆదాము స్థానంలో నీవి లోకానికి వచ్చిన ఆయన అయ్యా, అక్కడ నీ విధేయత వల్ల మాకు జీవాన్ని తీసుకొచ్చావు నాయన.